ప్రార్థన చేసుకుందాం. దయతో వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. చాలా చక్కటి వర్తమానం దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక అందరూ ప్రార్థన పూర్వకంగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవ లెక్కలో ఉంచిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రయాణములోనూ మాకు క్షేమం ఇచ్చారు ప్రభా. ఇప్పటి వరకు మాకు ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇచ్చి ప్రభా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి జూన్ మాసము ఈ 8వ తేదీన ప్రభా 2025 సంవత్సరము ఈ ఆదివారపు ఆరాధనలో మేమందరము సమాజంగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మరొకసారి మనస్పూర్వకంగా తండ్రి హృదయంగా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని విత్తుతుండగా ప్రభు మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. నీ వాక్యములో ప్రభా అనేకమైన విషయాలు మా హృదయములోనికి పంపించడానికి కృపను అనుగ్రహించండి. సహాయమును దయచేయండి ప్రభా. నీ ఆత్మతో తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయమును పొందుకొని ప్రభా నీ కొరకు నమ్మకంగా ప్రభా బ్రతుకుడుకు సహాయమును దయచేయమని వాక్య వింటున్న వారికి ప్రభ చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును, వివేకమును, బుద్ధి మాకు దయచేసి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనస్సు మాకు దయచేసి ప్రభా ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మీ కుమారుడు మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అల్లరి చేయొద్దని చెప్తున్నాను కదా. ప్రార్థనలో మనం చాలా చక్కగా, నిశ్శబ్దంగా, క్రమశిక్షణగా, ఎవరు లేనట్టుగా ప్రార్థనలో మనము ఇన్వాల్వ్ అయిపోవాలి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన విలువైన మాటలు మనకు నేర్పిస్తాడు. ఎవరు అల్లరి చేయకండి. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఈరోజు మంచి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు తరానికి పిల్లలకు చాలా అవసరమైన విషయాలు. అమ్మ రికార్డింగ్ అవుతుందా? నెంబర్లు వస్తాయి అక్కడ. చాలా సంతోషం. మరి ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన దేవదేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం పేరు ఏంటంటే తండ్రి కష్టం పిల్లలకు తెలుసా. ఈరోజు చూడండి సమాజంలో తండ్రి ఆ కుటుంబ వ్యవస్థను కానివ్వండి, ఆ కుటుంబ బాధ్యతను కానీ తన భుజాల మీద పట్టుకున్న ఆ భారము ఎంత బరువు మోస్తున్నాడనే ఆ కష్టం కానీ, ఆ భారం కానీ, ఆ బాధ్యత కానీ ఈరోజు పిల్లలకు తెలియకపోవడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఆ తండ్రి కష్టం పిల్లలకు అర్థమవుతే ఆ తండ్రిని ఎప్పుడు ఏ నాడు కానీ, ఏ రోజు కానీ ఆయన మీద తిరగబాటు కానీ, ఆయన మీద ఎదిరించడం కానీ, ఆయన మాటకి లోపడకపోవడం కానీ ఏ మాత్రం చేయడు. ఎందుకంటే ఒక తండ్రి కష్టం పిల్లలకు తెలిసిన రోజునే విలువలు కలిగి ఉంటాడు. తండ్రిని గౌరవిస్తాడు, తండ్రిని ప్రేమిస్తాడు, తండ్రిని సన్మానిస్తాడు. నా వైపు చూడండి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టుగైతే సమాజంలో ఎంత భయంకరమైన మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం తెలుసా. అసలు తండ్రిని గౌరవించలేని పిల్లలు సమాజంలో ఉన్నారంటే మీరు నమ్ముతారా? తండ్రిని తిట్టేవారు కొంతమంది, తండ్రిని కొట్టేవారు కొంతమంది, తండ్రిని దూషించేవారు కొంతమంది, తండ్రిని హేళన చేసేవారు కొంతమంది. అసలు తండ్రి నువ్వేమి మాకు ఇచ్చావరా అని దుర్భాషలాడుతున్న వారు మన సమాజంలో ఎందరో మనకి కనిపిస్తున్నారు. ఈరోజు నేను మరొక్కసారి చెబుతున్నాను, చాలాసార్లు చెబుతున్నాను. మందిరంలో యేసుక్రీస్తు ప్రార్థన మందిర సహవాసంలో మీ అందరికి ఒక మంచి మాట చెబుతున్నాను. విలువలు నేర్పించే ఏకైక మందిరం ఏదైనా ఉన్నది అంటే అది యేసుక్రీస్తు ప్రార్థన మందిరం లాంటి మందిరాలు, ఆరాధన చేస్తున్న మందిరాలు, దేవుడి యొక్క స్తుతిస్తున్న మందిరాలలో
విలువలు నేర్పిస్తారు, నీతి నేర్పిస్తారు, నిజాయితీ నేర్పిస్తారు, ధర్మము నేర్పిస్తారు. సంస్కారముతో కూడిన మనిషికి ఉపయోగపడే అనేకమైన మాటలు, ఏ పాఠశాలలో దొరకని మాటలు, ఏ యూనివర్సిటీలో దొరకలేని మాటలు దేవుని మందిరములో మాత్రమే దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు చెబుతున్నాను, ఎందుకంటే ఈరోజు ఇలాంటి విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు రాయించిన అనేకమైన లేఖనాలు తెలియకపోవడం వల్ల ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. తండ్రి కష్టం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు ఉన్నారు. చూడండి, ఒక బాధ్యత కలిగ తండ్రి ఏం చేస్తారు తెలుసా? దేవి చాలా అల్లరి చేస్తున్నాను, నా వైపు మాత్రమే చూడాలి, అస్సలు మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, నా వైపు మాత్రమే చూడండి. ఎందుకంటే ఈరోజు మీ అందరికి ఉపయోగపడే మాటలు, సమాజానికి ఉపయోగపడే మాటలు, నాకు ఉపయోగపడే మాటలు, ఈ మాటలు వినిపిస్తున్న ఈ మూలపేట గ్రామ ప్రజలకు ఉపయోగపడే మాటలు దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడంటే అది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాంటి మాటలు మనము నిశ్శబ్దంగా వినాలి, శ్రద్ధాశక్తులతో ఉండాలి, ఆత్మపూర్వకంగా దేవుని మాటలను వినడానికి సిద్ధపడుతుండాలి. ఒక బాధ్యత కలిగిన తండ్రి ఏం చేస్తాడంటే పిల్లల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడో తెలుసా? ఒక బిడ్డలను, తన కన్న బిడ్డలను ఎలా ప్రేమిస్తాడో తెలుసా? చాలా గారాభంగా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడంటే తన శరీరానికి ఏదైనా అవసరతలు ఉన్నాయని తెలిసినా సరే అవి పక్కన పెట్టి, ఇదిగో నా బిడ్డలకు అవసరమైన వాటిని, నా బిడ్డలని ఎక్కువ ప్రేమించాలి. సమాజంలో ఎన్ని ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి చాలా శ్రేష్టమైన, చాలా విలువైన ప్రేమతో దేవుడు క్షమించాలి. తండ్రి అనే ఆయన బిడ్డలను ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. స్వార్థం లేని ప్రేమతో ప్రేమిస్తాడు. ఆ తండ్రి తన బిడ్డలను ఎంత ప్రేమిస్తాడంటే ఒక జ్వరం వస్తే తండ్రి విలవిలలాడిపోతాడు. మీకు తెలుసా? బిడ్డలకు జ్వరం వచ్చినా, నీరసం వచ్చినా, బలహీనతలు వచ్చినా, భయంకరమైన రోగాలు వచ్చినా ఆ బిడ్డల మీద ఉన్న ప్రేమను తట్టుకోలేక తండ్రి విలవిలలాడిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. డబ్బులు లేకపోతే అప్పులు చేస్తాడు. అవసరమైతే వస్తువులను తాకట్టు పెట్టైనా, ఏదైనా వస్తువు తాకట్టు పెట్టైనా, ఇల్లు తాకట్టు పెట్టైనా ఆ బిడ్డలను బ్రతికించుకోవడానికి వెనకాడడు. అంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎందుకంటే పిల్లలను ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తాడంటే తన శరీరాన్ని కూడా పక్కన పెట్టి బిడ్డలను చాలా చక్కగా ప్రేమిస్తాడండి. చక్కగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమను తెలుసుకోలేని పరిస్థితులు ఈరోజు పిల్లలు ఉన్నారండి. చాలా బాధాకరమైన విషయం. మరొక మాట చెప్తున్నాను, పిల్లల కోసం ఎంత కష్టపడతాడో తెలుసా? పిల్లల కోసం ఎంత కష్టపడతాడో తెలుసా? ఈ మే నెల 25వ సంవత్సరం, ఈ జూన్ మాసములో ఈ మొదటి వీక్లో ఎంత ఎండలు ఉన్నాయో తెలుసా? ఇంత ఎండలో కూడా పనికి వెళ్తాడు, ఆటోకి వెళ్తాడు, చేపల వేటకి వెళ్తాడు, కూలి పనికి వెళ్తాడు, తాపి పనికి వెళ్తాడు, పెయింటింగ్ పనికి వెళ్తాడు. ఎన్ని రకాల పనులను ఏసీలో కూర్చొని కంప్యూటర్ సిస్టమ్ దగ్గర కూర్చోడండి. కొంతమంది తండ్రులు ఉంటారు, వారికి ఒక అర్హతను బట్టి, వారికి ఉన్న చదువును బట్టి వారికి మంచి ఉద్యోగాలు రావచ్చు. కానీ కొంతమంది తండ్రులు ఏం చేస్తారు తెలుసా? తాపి పనికి వెళ్తారు. తాపి పని ఏసీ రూమ్లో చేస్తారా అమ్మా? తాపి పని ఏసీ రూమ్లో చేస్తారా? పెయింటింగ్ పని ఏసీ రూమ్లో చేస్తారా? వేటకి వెళ్ళేటప్పుడు ఏసీ రూమ్లో వేట చేస్తారా? ఆటో వేసుకున్నప్పుడు ఏసీ రూమ్లో ఆటో వేసుకుంటారా? ఏసీ ఉంటుంది ఆటోలో? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ మెలమెల ఇంత వేడిగా ఉన్న ఎండలు, గాల్పులుతో ఉన్న ఈ కాలంలో, ఈ జూన్ మాసంలో మొదటి వీక్లో ఏమైనా ఇంట్లో కూర్చుంటాడా? ఎండలోకి వెళ్తాడు, పార కొడతాడు, ఇసుకలు మోస్తాడు, బస్తాలు మోస్తాడు, మాలు కలుపుతాడు, కంకర మోస్తాడు, సెంటరింగ్ చేస్తాడు, స్లాబ్ వేస్తాడు, పెయింట్లు వేస్తాడు, మోపు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఒక బాధ్యత గల తండ్రి ఆ పిల్లలను పోషించడానికి ఎంత కష్టపడతాడో ఈరోజు పిల్లలకి తెలుసా? ఒక్క గంట మీరు ఎండలో నుంచోండి, ఆ తండ్రి కష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. ఒక్క గంట ఆ ఇసుకలో మీరు నుంచో ఉండండి, అయ్యో విలవిలాడిపోతాం. ఎక్కడ చెట్టు దొరుకుతుంది, ఎక్కడ చల్లనీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ కూలింగ్ నీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ ఫ్యాన్ దొరుకుతుంది, ఎక్కడ చల్లగా ఉంటుందని నెతుక్కుంటాం. ఆ 8 గంటలు ఒక తండ్రి కష్టపడుతున్నప్పుడు అవి ఏం గుర్తురావు తెలుసా? ఎందుకంటే నీడకి వెళ్ళిపోతే వాండర్ తిడతాడు, నీడకి వెళ్ళిపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే కుటుంబం పోషణ జరగదు.
తండ్రి కష్టపడతాడు కష్టపడతాడు కష్టపడతాడు. శరీరం సహకరించకపోయినా, బాగలేకపోయినా, నీరసం వచ్చినా, కాళ్ళు చేతులు పీకినా, జ్వరం ఉన్నా, అయ్యో నా బిడ్డలకి ఈ దినం ఆహారం లేదే, అయ్యో ఈ దినం నా యొక్క మంత్ నేను ఫీజులు కట్టాలి, అయ్యో నా శరీరం సహకరించలేదని ఇంట్లో కూర్చుంటే నా బిడ్డలకి ఈ పూట భోజనం ఉండదని కష్టపడతాడు. ఫీజుల కోసము, వారి పెళ్ళిళ్ళ కోసము, వారికి అన్నీ సమకూర్చడం కోసము, కరెంటు బిల్లులని, రేషన్ బిల్లులని, ఇవన్నీ అండి, అప్పులని, వడ్డీలని, సమస్యలతో తండ్రి శరీరం సహకరించకపోయినా, నా వైపు చూడాలి, తండ్రికి శరీరం సహకరించకపోయినా వేటకి వెళ్తాడు, పనికి వెళ్తాడు, ఆటోకి వెళ్తాడు, కూలి పనికి వెళ్తాడు, కంపెనీలకు వెళ్తాడు, ఎంత దూరమైన ప్రయాణం చేస్తాడు ఒక తండ్రి. అంత మాత్రమే కాదు, ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? బిడ్డలకు కావలసిన వాటినన్నిటినీ సమకూరుస్తాడు. బట్టలు కావాలా, ఫీజులు కట్టాలా, ఏమైనా బైక్ కావాలా, పాకెట్ మనీ కావాలా, లేకపోతే ఏమైనా నీకు అత్యవసరమైన వస్తువులు ఏమైనా కావాలా నీ పర్సనల్గా, అవన్నీ ఏం చేస్తాడు తండ్రి? నీకు అవసరమన్నీ సమకూరుస్తాడు. ఎప్పుడైనా తెలిసిందా? అయ్యో నేను మా నాన్నని బండి కొనమంటున్నాను, మొబైల్ కొనమంటున్నాను, పలానా వస్తువు కొనమంటున్నాను, మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయంటారా లేవంటారా, మా నాన్నకు వచ్చిన ఆదాయం ఎంత, కష్టానికి వచ్చిన ప్రతిఫలం ఎంత, నేను ఇన్ని కోరికలు కోరుతున్నాను, ఇన్ని కొనమంటున్నాను, ఇన్ని సమకూర్చమంటున్నాను, ఇన్ని అవసరతలు ఉన్నాయంటున్నాను, నా తండ్రి ఆదాయం ఎంత ఎప్పుడైనా అడిగారా మీరు? మా ఒక రోజుకి తండ్రికి ఎంత ఆదాయం వస్తుంది ఎప్పుడైనా అడిగారా? ఒకసారి అడగండి. కూలి పనికి వెళ్తున్న తండ్రిని ఒకసారి అడగండి. వేటకి వెళ్తున్న మీ నాన్నని ఒకసారి అడగండి. నాన్న ఈరోజు వేటకి వెళ్ళావు కదా, ఈరోజు ఎంత వచ్చింది నీ ఆదాయము? నాన్న ఈరోజు ఆటోకి వెళ్ళావు కదా, నీ ఆదాయం ఎంత వచ్చింది నాన్న అని అడగండి. అర్థమవుతుంది మీకు. గొంతమ్మ కోరికలు కోరరు మీరు. పిల్లలు గొంతమ్మ కోరికలు కోరలండి. ఎందుకంటే వారి ఆదాయాన్ని బట్టి మసులుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అడగరు. నా డాడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అనుకోను, లేకపోతే బిజినెస్ చేస్తున్నాడు అనుకోను, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారం చేస్తున్నాడు, లక్షలు తెచ్చేస్తున్నాడు, కోట్లు తెచ్చేస్తున్నాడు, వేలు తెచ్చేస్తున్నాడు అని ఏం చేస్తారు? బైకులు అడుగుతారు, మొబైల్స్ అడుగుతారు, బట్టలు అడుగుతారు, అవి అడుగుతారు, ఇవి అడుగుతారు, డాడీ అది కొని అంటారు, డాడీ ఇది కొని అంటారు. కొంతమ్మ కోరికలన్నీ తండ్రి దగ్గర ఒక లిస్ట్ పెడతారు. ఇవన్నీ పక్కన పెట్టి, అయ్యో నా బిడ్డ అడిగింది, నా బిడ్డ బట్టలు అడుగుతుంది, నా బట్టలు తనకు పర్సనల్ కావాల్సిన వాటిని అడుగుతుంది, నా బిడ్డలు చదువుల విషయంలో, ఫీజుల విషయంలోను, ఇవన్నీ ఏం చేస్తాడంటే కష్టపడి సమకూరుస్తాడు. కొంతమంది తల్లిదండ్రులు ఏంటి, నువ్వు పుట్టిన దగ్గర నుంచే కొంత అమౌంట్ దాస్తారు. ఎందుకో తెలుసా? మీకు కట్నాలు ఇవ్వాలని. కూతుర్లకైతే కట్నాలు ఇవ్వాలి కదా, కట్నాలు ఇవ్వాలని ఏం చేస్తారు? చీట్లు వేస్తారు, పాటలు వేస్తారు, లేకపోతే ఏం చేస్తారు? ఎల్ఐసీలు కడతారు, లేకపోతే ఏం చేస్తారంట, మీకు పేరు మీద సపరేట్గా లోన్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీ కొరకు కొంత అమౌంట్ని జమ చేస్తారు. ఆస్తులను సమకూరుస్తారు. బిడ్డలకైతే, మగ బిడ్డలకైతే ఇల్లుని సమకూరుస్తారు, వ్యాపారాలను సమకూరుస్తారు, ఆస్తులను సమకూరుస్తారు. మీవన్నీ, మీకు కావలసినవన్నీ మీ కాళ్ళ దగ్గర పెడతారు కొంతమంది తల్లిదండ్రులు. కొంతమంది తండ్రులు మీకు బాల్యములు ఏం చేస్తారో తెలుసా? మీకు నడక నేర్పిస్తారు. ఎవరో తెలుసా? మీకు మొదటగా నడక నేర్పించింది ఎవరో తెలుసా? మీ బుడుబుడు అడుగులు వేస్తున్నప్పుడు మీరు పడిపోతున్నారేమోనని భయపడి నీ తండ్రి తన వేళ్ళుతోటి నీ చెయ్యి పట్టుకుంటాడు, తన వేళ్ళుతో నీ నడిపిస్తాడు, నీ చెయ్యి కలిపి నీకు చెయ్యూతనిచ్చి నీకు నడక నేర్పిస్తున్నవాడు నీ తండ్రి. నీకు నడక నేర్పిస్తాడు. అమ్మ నావే చూడాలి. నీకు నడక నేర్పించింది ఎవరు? నీ తండ్రి నీకు నడక నేర్పిస్తాడు. బాల్యములో నీ చిన్న బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు ఆ సంవత్సరానికి ముందు నువ్వు నిలబడి అలాగా ఒక వాత ఇచ్చుకొని ఒక బల్లలో, లేకపోతే కుర్చీయో, లేకపోతే ఏదో గోడ పట్టుకొని అలా నిలబడుతున్నప్పుడు నువ్వు పడిపోతావని భయపడి నీ తండ్రి నీకు నడక నేర్పిస్తాడు మొదటిగా. అంత మాత్రమే కాదు, నేను గొప్పవారుగా చేయాలి, ప్రయోజకులను చేయాలని తండ్రి కష్టపడతాడు. గొప్పవాడుగా ఉండాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి ఉండాలి. ఎక్కడ తల వంచుకునే స్థితిలో నా బిడ్డలు ఉండకూడదు, తలెత్తుకునే స్థితిలోనే నా బిడ్డలు ఉండాలి, గొప్ప పొజిషన్లో ఉండాలి, గొప్ప హోదాలో ఉండాలి, ఉన్నతమైన శిఖరాలకు నా పిల్లలు ఉండాలని ఏం చేస్తారంట? ఇలా చూడండి, ఏం చదివేస్తున్నారు బైబిల్ ఏం చెప్పానా? పిల్లలు ఏం చేస్తున్నారు? అల్లరి చేస్తున్నారు, సైడ్ చూసుకోవాలి. గొప్ప స్థితిలో ఉంచాలని,
గొప్ప ఉన్నతమైన స్థాయిలో నా పిల్లలు ఉండాలని ఊహించుకుంటాడు. అన్ని సమకూరుస్తాడు. కాలేజీల ఫీజులు కడతాడు, నీ ఆటో ఫీజులు కడతాడు, నీ బస్ ఫీజులు కడతాడు, నీకు అన్ని సమకూరుస్తాడు. నీ బుక్స్, నీ డ్రెస్సు, నీ షూస్, నీకు అన్ని నీ పాకెట్ మనీతో సహా దేవుడు నీకు నీ తండ్రి అన్ని సమకూరండి. ఎందుకో తెలుసు, నీ మీద తండ్రికి ఉన్న జాలి అండి. జాలి పడతాడు. కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు బాధ కలగదు, జాలి కలుగుతుంది. ఎలా ఉంటుంది, నా బిడ్డలా ఉంటుంది, ఇంకా జాలి పడి ఇంకా ప్రేమిస్తూ ఇంకా నీ ఆలోచించుకుంటూ ఇంకా నీకు ఇంకా కడుతూ ఉన్న తండ్రులను ఒకసారి మనం గౌరవించాలి. అలాంటి తండ్రులను సన్మానించాలి. అలా తండ్రులు గొప్పగా మాట్లాడుకోవాలి. చెప్తా పరిశుద్ధ గ్రంథం వచ్చి సొలొమోను రచించిన సామెతల గ్రంథం మొదటి వచ్చిన మంచి మాట ఉంది. ఆ మాట ఏంటి, నిజమైన పిల్లలు తల్లిదండ్రులకి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? అదే ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? చూడండి, మీ దగ్గర నుంచి తండ్రులు ఏమి ఆశపడరు. ఏం ఆశపడతారు తెలుసా? ఈరోజు చెప్తున్నాను తెలుసా? ఈ మాటను ఆశపడతారు. ఇలా ఉండాలి నా పిల్లలు, ఇలాంటి స్థితిలో ఉండాలి, ఇలాంటి మనసు కలిగి ఉండాలి నా పిల్లలు అని సొలొమోను రచించిన సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనములో పిల్లలకు ఉండవలసిన అర్హతను చెబుతున్నాడండి. పిల్లలకు ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు జ్ఞానం గల కుమారుడువు, నువ్వు జ్ఞానం లేని కుమారుడు ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించుకో. జ్ఞానం గల కుమారుడు అయితే నీ తండ్రిని సంతోషపరిచే పనులు చేస్తావు. ఒకవేళ నీ వల్ల నీ తండ్రి బాధపడితే నీకు ఏమి లేదని తెలుసా? నీకు జ్ఞానము లేదు, నీ బుర్ర పని చేయట్లేదు. నీ మెంటల్ హాస్పిటల్లో వైజాగ్ రాజమండ్రి హాస్పిటల్లో నేను జాయిన్ చేయాలి. ఎందుకంటే నీ జ్ఞానం లేదు, బుద్ధిహీనుడుగా ఉన్నావు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు, తండ్రిని ఏడిపిస్తున్నావు, తండ్రిని బాధకు గురికేస్తున్నావు, తండ్రిని హేళన చేస్తున్నావు, తండ్రిని దూషిస్తున్నావు. జ్ఞానం గలవాడవైతే నీ పనులను బట్టి, నీ కార్యాలను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ తండ్రి సంతోషపడాలి. ఎప్పుడు సంతోషం వస్తుంది తండ్రులకి? ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక మంచి బాటలో నడుస్తావు కదా, ఒక మంచి స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, గ్రామంలో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, సమాజంలో కానీ ఒక విలువలు కలిగి ఒక మంచి గుడ్ బాయ్గా, గుడ్ గర్ల్గా బ్రతుకుతున్నప్పుడు నీ తండ్రి నిన్ను చూసి సంతోషిస్తాడు. నీ స్కూల్లో నీ టీచర్స్, మీ ప్రిన్సిపల్, మీ హెచ్ఎం మేడం వచ్చి, అయ్యా నీ బిడ్డ చాలా క్రమశిక్షణ కలిగిన బిడ్డ అయ్యా, చాలా మంచిగా ఉంటుంది, చాలా చక్కగా చదువుకుంటుంది, ఎటువంటి అల్లరి చేయదు, పెద్దల్ని ఎలా గౌరవిస్తుంది, టీచర్స్ దగ్గర ఎలా లోబడుతుంది, ఎంత డిసిప్లిన్గా ఉంటుందని నీ తండ్రి దగ్గర నీ హెచ్ఎం మేడం కానీ, నీ టీచర్ కానీ, నీ సార్ కానీ మాట్లాడుతున్నప్పుడు నీ తండ్రికి సంతోషం ఉంటుంది హృదయంలో. ఆ సంతోషాన్ని వాళ్ళు. అలా కాకుండా మీ అమ్మాయి స్కూల్కి రాలేదండి, మీ అబ్బాయి కాలేజీకి రాలేదండి, అసలు మాట వినట్లేదండి, అసలు మార్క్ లిస్ట్లో వాళ్ళు అసలు ఆ మార్కులే సరిగ్గా లేవండి, ఆ చదువు సరిగ్గా లేదండి, చాలా అల్లరి చేస్తున్నాడండి, అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తున్నాడండి, లేకపోతే అబ్బాయిలకి లవ్ లెటర్లు రాస్తున్నారండి అని చెప్తే ఆ తండ్రి ఎంత కుమిలిపోతాడో తెలుసా? నా కడుపును పుట్టిన బిడ్డ ఎలా అవుతుందా, నా బిడ్డ ఇలాగా దీనస్థితిలోనికి, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుందని తండ్రి కుమిలిపోతాడు. ఏంటి, తండ్రి కుమిలిపోతాడు, కురింగిపోతాడు, ఏడుస్తాడు, బాధపడతాడు. శ్యాము నేను కొడతాను చూడు, ఇప్పుడు చూడు కింద వైపు, నా వైపు చూడు, నీకు బైబిల్ ఏం చెప్పట్లేదు, నా వైపు చూడండి అందరూ, నా వైపు చూడండి అందరు, నా వైపు చూడండి. మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? మీ ఇద్దరే స్టార్టింగ్ నుంచి నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అలా చూసుకుంటున్నారు. నా వైపు మాత్రమే చూడండి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. దేవుడు ఇష్టపడుతుంది ఉదయకాల సమయంలో మీరు జ్ఞానం గల కుమారులా ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. నేను, నీవు, మాటలు వింటున్న ప్రజలు, ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా దేవుడు ఎలా ఇష్టపడుతున్నాడో తెలుసా?
జ్ఞానం గల కుమారుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు మనల్ని. కానీ మనం ఎలాగున్నాం? జ్ఞానం లేని కుమారులుగా ఉంటున్నాం. జ్ఞానము సంపాదించుకోలేని కుమారులుగా మనం ఉంటున్నాం. అలాంటి జాబితాలలో, పిల్లల జాబితాలో మనం పేర్లు లిఖితం చేసుకుంటున్నాం. కానీ దేవుడు జ్ఞానం గలవాడవైతే, అరే నీ తండ్రి సంతోషపడతాడరా, నీ తండ్రి ఆనందరా, నీ సంతోషిస్తాడరా నిన్ను చూసి అనేసి దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూపిస్తున్నాను. నిర్గమకాండం 21వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాటకు మనకి కనిపిస్తుందండి. మోసే రాసిన నిర్గమకాండము 21వ అధ్యాయము 17వ వచనం. 21వ అధ్యాయము 17వ వచనం చదువుతున్న జాగ్రత్త వినండి. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణం నొందెను, మరణ శిక్ష నొందెను. చూడండి, ఈరోజు సమాజంలో ఒకసారి చూడండి. నాకు చాలా కుటుంబాలు తెలుసండి, చాలా పిల్లల చరిత్రలు తెలుసు. మా ఊర్లో కానివ్వండి, ఊరు కాని వారికి కానివ్వండి, కొంతమంది పిల్లలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారో తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? తండ్రిని శపిస్తారు, తండ్రి మీద తిరగబాటు చేస్తారు, తండ్రిని దూషిస్తారు, తండ్రిని కొడతారు, తండ్రిని దుర్భాషలాడుతున్న పిల్లలు నాకు ఎంతోమంది తెలుసు. తండ్రిని దుర్భాషలాడుతారు, బూతులాడుతారు, కొడతారు, తిడతారు, కాలుతో తారు. చాలా మంది తండ్రులు ఏడుస్తున్నారు, చాలా తండ్రులు ఏడుస్తున్నారు. నా కొడుకు పుట్టిన బిడ్డ నన్ను నడక నేర్పించనే, గొప్పవాడు ప్రయాసపడ్డానే, కష్టపడ్డానే, పెద్దోడిని చేనే, వాడిని ప్రేమించనే, వాడికి అన్ని సమకూర్చే. చెప్పాను కదా, తండ్రి ప్రేమిస్తాడు, సమకూరుస్తాడు, కష్టపడతాడు, గొప్పవారు చేయాలనుకుంటాడు, మనకు నడక నేర్పిస్తాడు, మనం కలిగి ఉంటాడు. ఇవన్నీ తండ్రికి గుర్తొచ్చేస్తాయి. అయ్యో నన్ను దూషిస్తున్నాడా, నన్ను శపిస్తున్నాడా, నాకు మీద బ్రతకడం వాడు లేదా? బాధ ఆలోచించండి. నా మీద తిరగబాటు చేస్తున్నారే అనే బాధకి గురవుతున్న పరిస్థితుల్లో ఆ తండ్రి అతను బాధను ఉంటాడు. ఆ బాధ కలగడానికి కారణం నీ ప్రవర్తన, నీ మాట, నీ శపి వచ్చిన నీ నోటి నుంచి వస్తున్నాయి కనుక చాలా బాధపడతాడు. దేవుడు కూడా అసలు తండ్రి అయితే బాధపరుస్తున్నారో సమయంలో ఒకసారి నీ వల్ల నీ తండ్రి ఏడుస్తే, నా వల్ల నా తండ్రి ఏడుస్తే, నా వల్ల తండ్రి దుఃఖపడితే, నా తండ్రి నా వల్ల వేదనకి గురవుతే ఆయన వల్ల ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చే శిక్ష మరణ శిక్ష విధిస్తాడంట. నిశ్చయముగా మరణం శిక్ష నొందును. ఎవరైతే తండ్రిని శపిస్తున్నారో, తండ్రిని మీద తిరగబాటుస్తున్నారో, తండ్రిని కొడుతున్నారో, తండ్రిని నెడుతున్నారో, తండ్రి మీద తిరగబాటు చేస్తున్నారో, తండ్రికి లోబడకంటూ ఉంటున్నారో, వారందరికీ దేవుడిచ్చే శిక్ష మరణ శిక్ష. బీ కేర్ఫుల్. పిల్లలారా, జాగ్రత్త కలిగి వ్యవహరించండి, జాగ్రత్త కలిగి ప్రవర్తించండి. మీ తండ్రిని గౌరవించండి, మీ తండ్రిని దూషించకండి. ఇంకొక మాట చూపిస్తున్నాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. ఈరోజు మనకి ఎన్నో హెచ్చరిక మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎన్నో హెచ్చరికలు. ఎందుకంటే ఇలాంటి మాటలు సమాజంలో అవసరము, నేటి తరానికి ఎంతైనా అవసరము. ఎందుకంటే పిల్లల పరిస్థితులు అస్సలు బాగాలేవు. పిల్లల వల్ల ఎంతోమంది ఏడుస్తున్నారు, ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు, ఎంతోమంది రోదన వేదన గురైపోతున్నారు. ఈరోజు ఎంతోమంది పిల్లలు భయంకరమైన పరిస్థితులను చూసి ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లోనూ మూలకి వెళ్ళి ఏడుస్తున్నారు. సామెతల గ్రంథము, సొలొమోను రచించిన సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తండ్రిని ఎవరైతే దూషిస్తున్నారో వారి దీపము ఆర్పేస్తానంటున్నాడు దేవుడు. ఆ దీపం ఏంటో తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన
దీపము. నరునికి ఒక ఆత్మ ఉంది. ఆత్మను దేంతో పోల్చాడు తెలుసా? ఒక దీపంతో పోల్చాడు. ఆ దీపాన్ని ఆర్పేస్తానంటున్నాడు ఉదయకాల సమయంలో. ఏం చేస్తే? జ్ఞానం గల కుమారుడైతే తండ్రిని సంతోషిస్తాడు. జ్ఞానం లేని కుమారుడైతే ఏం చేస్తాడంట? తండ్రిని దూషిస్తాడు. దూషించిన వాడి యొక్క దీపాన్ని దేవుడు ఆర్పేస్తాడు. ఆర్పేస్తే నువ్వు బ్రతుకుతావా? దేవుడు పెట్టిన ఆత్మను ఆర్పేస్తే, తీసేస్తే బ్రతకగలవా? బ్రతకలే. నేను ఉదయకాల సమయంలో మరి మూలపేటకు ఆరాధనకు వస్తుంటే మరి ఉప్పాళ్ళలో ఒక సమాధి కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో చనిపో ఉంటారు బహుశా. మీ దగ్గర కూడా ఏంటంటారు, సమాధిని వాకిట ఉందా? ప్రతి ఊరికి ఉంటుంది. ఊరి చివరన కారు చీకట్లో ఆరిపోయే దీపాన్ని ఏం చేస్తారు తెలుసా? ఊరి చివరన పడేస్తారు. నేను ఏసీ రూమ్లో పెట్టరా నాయన, నీకు మంచి రూమ్ పెట్టి, బెడ్రూమ్ పెట్టి, ఏసీ ఫ్యాన్ వేసి ఏం పెట్టరు. దీపం ఆరిపోయిన దీపాలను ఏం చేస్తారో తెలుసా? శరీరంలోని దీపం ఆరిపోయిన దీపాలను ఏం చేస్తారో తెలుసా? శరీరాలు ఏం చేస్తారో తెలుసా? ఊరు చివరికి తీసుకెళ్ళి ఆ సమాధి వాకిటి దగ్గరికి తీసుకెళ్ళి నీ గొయ్యి తీసి, నీ బట్టలని ఊడదీసేసి, నీ దగ్గర ఉంగరం, బంగారు చెవులు, ముక్కు పొడకలన్నీ తీసేసి నువ్వు దిగంబరిగే కప్పెడేస్తారు అక్కడ. నువ్వు తండ్రిని దూషిస్తే నీ దీపం ఆరిపేస్తానంటున్నాడు దేవుడు. అందుని బట్టి మనము ఎప్పటికీ మన తండ్రులను దూషించకూడదండి. తండ్రులను దూషించకూడదు. ఒకడు తాగేసి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తండ్రిని కొడతాడు. కొంతమంది తండ్రులను అనాథాశ్రయాలను విడిచిపెట్టేస్తున్నారు. ఇటు పెద్దోని చేసి, పెంచి, ప్రయోజనం చేసి, గొప్పవాడిని చేసి, సాఫ్ట్వేర్ జాబ్ నీకు ఇప్పించి, తన ఆస్తిని, పొలాన్ని అన్నీ అమ్మేసేసి, నేను ఉన్నతమైన చదువులు చదివించి, వేరే దేశాలకు పంపించి, వేరే రాష్ట్రాలకు పంపించి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఎంతో ప్రయాసపడి, శరీరం సహకరించకపోయినా నీ కోసం కష్టపడి, రాత్రనక, ఎండనక, కొండనక, చలనక, చీకటనక, ఎండనక ఇవన్నీ కష్టపడి నేను ప్రయోజనం చేస్తే నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలిసి ఈరోజు పిల్లల తల్లిదండ్రులకి అనాథాశ్రమం దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో మా తండ్రిని చూసుకోలేకపోతున్నాం, మా తల్లిని చూసుకోలేకపోతున్నాం, మాకు ఆటంకంగా అడ్డుగా ఉన్నారు, మేము జాబ్ చేసుకోలేకపోతున్నాం, మేము చూసుకోలేకపోతున్నాం అని ఒక అనాథాశ్రయానికి తీసుకెళ్ళి పడేస్తున్న బిడ్డలు, వారికి పిల్లలు ఉన్నారు కదా, వారికి కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారు కదా. అయ్యో మా నాన్నమ్మని, మా అమ్మమ్మని, మా తాతయ్యలను ఈ ఊరి చివరికి లేకపోతే వేరే ఊరికి తీసుకెళ్ళి అనాథాశ్రమాలు విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకంటే వారు సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చేసినాయి, వారు పెద్ద పెద్ద కంపెనీలకు బిజినెస్ ఓనర్లు అయిపోతున్నారు, మంచి ఉన్నతమైన ఆదాయం వస్తుంది అని వారికి ఆటంకంగా ఉన్నారని వారిని పరిశుభ్రం చేయలేకపోతున్నామని, వారిని చూసుకోలేకపోతున్నామని ఊరి చివరికి అనాథాశ్రమం తీసుకెళ్ళి పడేస్తున్నారు కదా. మేము కూడా పెద్దవారు అయిన తర్వాత గొప్పవారు అవుతాం, మాకు సాఫ్ట్వేర్ జాబ్లు వస్తాయి, ఇంజనీర్ జాబ్లు వస్తాయి, మంచి శాలరీ వస్తుంది. మేము కూడా మా తల్లిదండ్రులు మాకు అడ్డుగా ఉంటారు కనుక, నా భార్యకు నాకు అడ్డుగా ఉంటారు కనుక నేను కూడా అనాథాశ్రయానికి తీసుకెళ్ళి నా తల్లిదండ్రుని విడిచిపెట్టేస్తానని వాడు మదిలో, బాల్యములోనే ముద్రించుకుంటాడు. వాడు చూశాడు, నేర్చుకున్నాడు, ఓ పాఠాన్ని నేర్పించావు నువ్వు. ఇదిగో పెద్దవారైన తర్వాత వృద్ధాప్యంలో తన తల్లిదండ్రులను అనాథాశ్రయం తీసుకెళ్ళాలని ఒక పాఠాన్ని నీ పిల్లలకు నేర్పించావు కనుక, నీ పిల్లలు నేను చూసి పెరుగుతున్నారు కనుక, వారు కూడా పెద్దవారైన తర్వాత వారికి కూడా కంపెనీలో జాబులు వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ జాబులు వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు చదివి మంచి హోదాలు ఉన్న తర్వాత వారికి నేర్పించావు కదా బాల్యములో. వాళ్ళ అమ్మమ్మని, నా తాతయ్యలను, నానమ్మలని ఎట్టుకెళ్ళి అనాథాశ్రయాన్ని పంపించేసిన నీవు, నీ పిల్లలు ఒకానొక రోజు నీ గతి అంతే, నీ పరిస్థితి అంతే. అక్కడికి తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తారు. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో ఆనాడు మా తల్లిదండ్రులను అనాథాశ్రయం తీసుకెళ్ళకపోతే ఈరోజు నా పిల్లలు నన్ను అనాథాశ్రయం తీసుకెళ్లారని నెత్తును కొట్టుకున్న ప్రయోజనం ఉండదురా నాయన. ప్రయోజనమును తప్పు చేయకముందే ఆలోచించుకో. తప్పు చేసిన తర్వాత దానికి అక్కడ కొన్ని తప్పులకి పరిష్కారం ఉండదండి. కొన్ని తప్పులకి పరిష్కారం ఉండదు. అప్పుడు కాళ్ళు ఎట్టుకొని, అయ్యా బాబు నేను ఉండలేకపోతున్నాను రా అంటే వాడు తీసుకోలేడు, ఆ మాటను తీసుకోకపోవచ్చు. అందుని బట్టి మీ తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని దూషించకుండా, వారిని శపించకుండా,
వారిని బాగా చూసుకోవాలి. జ్ఞానము కలిగిన కుమారుడుగా నీవు ఉండాలి. నీవుంటే ఎక్కువ కాలం నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి తెలుసా? అలా ఉండాలంటే వారిని దూషించకుండా, వారిని శపించకుండా నీవు ఉండాలంటే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఒక మాట రాయించాడండి బైబిల్ గ్రంథంలో. ఒక మంచి మాట రాయించాడు దేవుడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. ఆజ్ఞలు ఉంటాయి కదా, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మంచి ఆజ్ఞ. ఇది అందరికి ఉపయోగపడే ఆజ్ఞ. ఎందుకంటే ఇది మొదటిగా పిల్లల్లో నేర్చుకోవలసిన ఆజ్ఞ. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం నేను చదువుతున్న, జాగ్రత్తగా వినండి. ఇరవై అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాశంతుడగునట్లు, నువ్వు ఎక్కువ కాలం దీర్ఘకాలం బ్రతకాలంటే, ఎక్కువ కాలము ఈ భూలోకంలో నువ్వు బ్రతకాలి అంటే ఏం చేయమంటున్నాడో తెలుసా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పాఠశాలని చెప్తారా? ఏ యూనివర్సిటీలను చెప్తారా? రే నీ తండ్రిని సన్మానించరా, నీ తల్లిని సన్మానించరా, గౌరవించరా అని ఎప్పుడైనా ఒక మంచి ఉపయోగపడే మాటలు ఏం చెప్తారా? జాబ్ ఎలా కొట్టాలి, నువ్వు సైన్స్ లేని మార్కు సంపాదించుకోవాలి, నువ్వు సోషల్లో ఎలా ఉండాలి, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఎలా ఉండాలి, లేకపోతే కొన్ని సబ్జెక్టులు మన పేర్లు తెలియదు కానీ ఉన్నతమైన చదువులు చదువుతున్న వారికి అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఏం చెప్తారంటే నీ భవిష్యత్తు కొరకు చెప్తారు. నువ్వు మంచి జాబ్ కొట్టాలి, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, మంచి హోదాలో ఉండాలి, మంచి కంపెనీలో నువ్వు సాఫ్ట్వేర్గా ఉండాలి, లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఇంజనీర్గా ఉండాలి, ఒక డాక్టర్గా ఉండాలి, ఒక ఎంబీబీఎస్గా ఉండాలి, ఒక ఐఏఎస్గా ఉండాలి, ఒక ఎస్పీగా ఉండాలి, ఒక డిఎస్పీగా ఉండాలి, ఒక ఎస్సీగా ఉండాలి, ఒక న్యాయవాదిగా ఉండాలని రకరకాల పోస్టులు చెప్తారు. కానీ ఇదిగో నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని ఏ యూనివర్సిటీలోనైనా, ఏ కాలేజీల్లోనైనా, ఏ పాఠశాలలోనైనా, ఏ గుడుల్లోనైనా ఎవరైనా చెప్పారా? నేర్పించారా? విలువలు నేర్పించారా? సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించారా? తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో నేర్పించారా? నాకైతే ఎవరు ఈ మాటలు ఎప్పుడు చెప్పలేదండి. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలని నేను చదువుతున్న స్కూల్లో నాకు చెప్పలేదు. సమాజంలో ఎక్కడ కొటేషన్స్ నాకు కనిపించలేదు. ఎక్కడ ఏంటి లాంటి విలువైన సందేశాలు, సమాజాన్ని బాగు కోరే మాటలు చెబుతున్న అనేక మంది దగ్గర నుంచి కూడా నాకు వినిపించలేదు ఈ మాటలు. గుడులకి వెళ్ళాను, గోపురాలకు వెళ్ళాను, యాత్రలకు వెళ్ళాను, అనేకమైన ప్రదేశాలకు వెళ్ళాను, అనేకమైన ప్రాంతాలకి వెళ్ళాను. ఏంటి అనేకమైన జ్ఞానం కలిగిన వారు, పరిచయం ఉన్నవారు కూడా నేను చూశాను, వారితో సహవాసం చేశాను, వారితో స్నేహం చేశాను. కానీ ఇదిగో నువ్వు ఎక్కువ కాలం దీర్ఘాశంతుడుగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించు, లోబడనే ఎక్కడ నాకు కనిపించలేదు, వినిపించలేదు, చూడలేదండి. అది ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? ఇదిగో దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథములో నుంచి, దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథములో నీ తండ్రిని తల్లిని సన్మానిస్తే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించని నేర్పించిన ఏకైక పుస్తకం ఈ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు. అనేకమైన మాటలు, వందల వేల వచనాలు దీంట్లో ఉన్నాయి తెలుసా? వందల వేల మాటలు, విలువలు నేర్పించే మాటలు, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించిన మాటలు, అనేకమైన వందల వేల వచనాలు ఇందులో లిఖితం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తున్నాను. అదే సామెతల గ్రంథము, సొలొమోను రచించిన సామెతల గ్రంథం మరొకసారి తెరవండి. 19వ అధ్యాయం 26వ వచనం. 19వ అధ్యాయం 26వ వచనం ముగించేస్తాను. ఒక 10 మినిట్స్లో ముగించేస్తాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు, అవమానములను అపకీర్తిని కలిగి చేయవాడు, నా కుమారుడా తెలివి పుట్టించే మాటలు నువ్వు మెరగోర్తివి, ఉపదేశము వినుట కంటే మానుకొనుము. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. ఏంటి? ఎవరైతే నిందా చెప్పాను కదా,
తండ్రిని కానీ తల్లిని కానీ తరిమి వేసేసి అనాథాశ్రయానికి పంపించేసి అపకీర్తి తెచ్చేసి వారి యొక్క బాధకి గురి చేస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మానుకో ఉపదేశము వినుట ఇక మానుకొనుము. ఇలాంటి మాటలు నీ హృదయంలోనికి పంపించుకు. తండ్రికి కీడు చేయాలి, తల్లిని తరిమివేయాలి, అవమానం తీసుకురావాలి, చెడ్డ పేరు తీసుకురావాలి అని ఈ మాటలు నీ పంపించు. ఎందుకంటే నువ్వు మేరవా తెలివి పుట్టించే మాట ఉపదేశం వినుట ఇక మానుము. పరిశుద్ధమైన మాట వింటాం, విన్న ప్రయోజనం లేకపోతే వినటం ఎందుకు? నువ్వు గంటల తడ మాట్లాడడం ఎందుకో? పాటింది అనుసరించలేంది, నీ జీవితం అనుకోలేంది, నువ్వు ఎన్ని గంటలో ప్రయోజనం లేదు, ప్రయోజనమేమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదండి. ఇంకొక చూపిస్తాను సామాన్యం అదే 30:17 ముగించండి. సామెతల గ్రంథము 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. జాగ్రత్త వినాలి మాటలందరూ. ప్రజలారా, యవనస్తులారా, పిల్లల వయసు కలిగిన వారందరూ మాటలు వినండి. నాతో సహా దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెబుతున్న నాతో కూడా మాట్లాడుతున్నాడు. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. తండ్రిని ఏం చేయకూడదంట? అపహసించకూడదు. ఒకవేళ అపహసించేవాడికి తల్లికి లోబడిన వాని కన్ను లోయకాకులు పీకును. మన కళ్ళు ఏం పీకుతాయంట? లోయకాకులు మన కళ్ళు పీకేస్తాయంట. మన కళ్ళు పీకడమే కాదు, పక్షిరాజు పిల్లలు దానిని తినును. పక్షిరాజు పిల్లలు మన కన్నులను తినేస్తాయి. ఏం చేస్తే? తండ్రిని అపహసిస్తే, తల్లి మాటకి లోబడకపోతే మన కళ్ళను పక్షిరాజులు పిల్లలు పీకేస్తాయి, లోయకాకులు పీకేస్తాయి. లోయకాకులు బయటికి పీకేస్తాయి మన కళ్ళను, పక్షిరాజు పిల్లలు వాటిని తినేస్తాయి. మనం కళ్ళు పీకించేసుకుందామా? మన కళ్ళు పక్షిరాజు పిల్లలతో తినిపించేసుకుందామా? మనిషికి కళ్ళు లేకపోతే ఎంత ప్రమాదం తెలుసా? కళ్ళుంటేనే నీకు ఎక్కడికి వెళ్ళాలో, ఇది లోయ ఉందో, ఇది గుంట ఉందో, ఇది అగ్ని ఉందో, ఇది ప్రమాదం ఉందో, ఈ మార్గంలో వెళ్తే మనం ప్రమాదంలో పడతామని కంటికి కనిపిస్తేనే కదా ప్రయాణం చేస్తాం. మరి కళ్ళు లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాలని ఎవరు తోడు ఉండాలి, ఎక్కడికి షాపింగ్కి వెళ్ళాలనే తోడు ఉండాలి. నువ్వు బట్టలు వేసుకుంటున్నావా, అవి తిరగేసి వేసుకుంటున్నావా, ప్యాంట్ వేసుకుంటున్నావా, లంగా కట్టుకుంటున్నావా, ఎవరికి తెలుసు? కళ్ళుంటేనే కదా ఇదిగో ఇది ఆడోళ్ళ బట్టలు, ఇవి మగోళ్ళ బట్టలు అని అర్థమవుతాయి. కళ్ళుంటేనే కదా ఇది ఎండాకాలము, ఇది వర్షం వస్తుంది, బయట ఈ బురదగా ఉంది, ఈ గొయ్యి ఉంది, ఈ రోడ్డు బాగాలేదు, ఇక్కడ ముళ్ళు కంపలు ఉన్నాయి అని తెలుస్తాయి. అలాంటి కళ్ళుని పీకేసుకుంటావా? అలాంటి కళ్ళను నువ్వు పీక్కోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. తండ్రి కష్టం పిల్లలకు తెలియాలి. ఎందుకంటే తండ్రులను జాగ్రత్తగా వినాలి. తండ్రులను దూషించువాడు తప్పక మరణం పొందువలనని దేవుడు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి గారు రాసిన సువార్త 15:4 తండ్రిని దూషించువాడు తప్పక మరణ శిక్ష పొందెను. చచ్చిపోతావా? తండ్రిని దూషించి చచ్చిపోతావా? తండ్రిని అపహాసించి కాకిలతో పొడిపించేసుకుంటావా నీ కళ్ళుని? తండ్రిని దూషించేసి నీ దీపాన్ని ఆర్పిస్తుంటావా? తల్లిదండ్రులను దూషించేసి ఎక్కువ కాలం బ్రతకవా? ఆలోచించండి. ఉదయకాల సమయంలో తండ్రి కష్టం మనకు తెలియాలి. తండ్రిని ఏనాడు మనము దుఃఖపరచకూడదండి, ఏనాడు అవమానపరచకూడదు, ఏనాడు మనం హేళన చేయకూడదు. మన
మన ప్రవర్తన వల్ల ఎప్పుడు మన తండ్రి తల వంచుకోకూడదు. మనల్ని కని పెంచి పెద్దవారిని చేసిన తండ్రికి మనము ఒక మంచి కిరీటం ఇవ్వాలి, మంచి పేరు ఇవ్వాలి, మంచి సన్మానమించాలి, మంచి గౌరవం తీసుకురావాలి. ఏ మాత్రం చెడ్డ పేరు తీసుకురాకూడదు, మంచి పేరు మాత్రమే తీసుకురావాలి పిల్లలు. అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు తెలుసా. చూడండి, ఈరోజు మా తండ్రికి వచ్చిన ఆదాయం ఎంత, మా తండ్రికి వచ్చిన ఎంత కష్టపడుతున్నాడు, ఆయన ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు, ఆయనకి రోజు కూలి ఎంత వస్తుంది, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నేను ముందు చెప్పాను కదా, గొంతమ్మ కోరికలు కోరితే దానివల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడతారండి. ఈ మధ్యకాలంలో నేను ఒక పేపర్ చదివాను, మీకు అది జిరాక్స్ కూడా తీసుకొచ్చాను, దయచేసి జాగ్రత్తగా వినాలి. యూట్యూబ్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ మ్యాటర్లో ఒక మంచి మ్యాటర్ కనిపిస్తుంది. ఈ నెలలో జరిగిన సంఘటన, ఈ జూన్ నెల 1వ తేదీన జరిగిన సంఘటన మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. యవనస్తులారా, ఈ మాటలు మీకోసమే దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడిస్తున్నాడు. BMW కారు కొనలేదని యువకుడు ఆత్మహత్య. ఏం కారు తెలుసా? ఎప్పుడైతే ఈ కారు నాకు పేరు తెలుసండి. BMW కారు అంటే ఒక మంచి రిచ్ కార్ అని తెలుసు, మంచి కాస్ట్ ఉంటుందని తెలుసు, కానీ ఎంత కాస్ట్ ఉంటుందో నాకు తెలీదు. మీరు టైటిల్ చూస్తున్నారు కదా, BMW కారు కొనలేదని ఒక యువకుడు ఆత్మహత్య. మీరు ఒకసారి గూగుల్ దగ్గరికి వెళ్ళి గూగుల్లో టచ్ చేసి BMW కార్ కాస్ట్ ఎంత అని ఒకసారి కొట్టండి. మాటలు వింటున్నారు కదా, వీడియో చూస్తున్నారు కదా, BMW కారు కాస్ట్ ఎంత అని ఒకసారి మీరు చెక్ చేస్తే ఎంత ఉందో తెలుసా? కాస్ట్ కారు 72 లక్షలు, 62 లక్షలు, ₹1,00,00,000, ₹1,50,00,000. ఇన్ని లక్షలు ఖరీదేసిన కార్లు, అది మోడల్ని బట్టి కార్ రేంజ్ పెరిగిపోతుంది. ఒకసారి మీరు చెక్ చేయండి BMW కారు ఎంత ఉంటుందో. ఈ కారు ఈ కుర్రాడు కొనమని చాలా పేసి పెట్టాడంటండి. చదువుతున్న జాగ్రత్త వినాలి పేపరు. వారి తల్లిదండ్రులు చెప్పారంట, నాన్న మన దగ్గర అంత స్తోమత లేదురా నాన్న, BMW కార్ అంటే మంచి ఉన్నతమైన చదువులు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ వారు, మంచి ధనవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, మంచి బిజినెస్ మ్యాన్లు వాడుతున్న కారు అది మన స్థాయికి సరిపోని కాదు, మన స్తోమత అంత కాదు, మనకు అంతంత మాత్రమే మన ఆదాయము అని తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పారంటండి. ఈ ఊరు ఎక్కడ జరిగిందంటే జగదేవ్పూర్, ఊరి పేరు జగదేవ్పూర్. జూన్ 1వ తేదీన ఆంధ్రజ్యోతి తల్లిదండ్రులు తమకు BMW కారు కొనివ్వడలేదని మనస్తాపంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా, ఊరు కూడా ఉందండి, జిల్లా పేరు సిద్దిపేట జిల్లా జగదేశ్వరపు మండలం చాట్లపల్లి గ్రామంలో ఏ జిల్లా తెలుసా? సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్, ఊరి పేరు జగదేవ్పూర్ మండలం, జగదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా చాట్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య, తండ్రి పేరు ఏంటంట? కనకమ్మల, తల్లి పేరు కనకమ్మల, కుమారుడు జానీ, మరి క్రిస్టినో మరి ఏం తెలీదు, పేరైతే అలా ఉంది. జానీ 10వ తరగతి వరకు చదివాడంటండి. తన వయసు 21 సంవత్సరం. అమ్మ జాగ్రత్త వినాలి, 21 సంవత్సరం. ఆ అబ్బాయి పేరు జానీ, తన తండ్రి పేరు కనకయ్య, తల్లి పేరు కనకలమ్మ. అయితే తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం కూలికి పని చేస్తున్నాడంటే అబ్బాయి కూడా. 10th క్లాస్ చదువుకున్న అబ్బాయి, 21 సంవత్సరం నిండిన అబ్బాయి తల్లిదండ్రులతో కూడా పని చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, వ్యవసాయం పని చేస్తున్నావు కదా నాన్న, మరి నీ తల్లికి, నీ తండ్రికి, నీకు ఎంత ఆదాయం వస్తుందో నీకు తెలీదా? ఒకసారి ఈ సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక నెలకి ఎంత ఆదాయం వస్తుంది, నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, ఇవన్నీ నువ్వు ఒకసారి ఆలోచించాలి కదా. ఆలోచించే కదా కోరికలు కోరాలి. అవి ఏం ఆలోచించకుండా వాళ్ళతో కలిసి పని చేస్తూ కూడా BMW కారు కొనివ్వలేదంటే చనిపోతానని కొన్ని రోజులుగా వారిని బెదిరిస్తున్నాడంట అబ్బాయి. బెదిరించి అతడు
బాధ భరించలేని చాలా రోజులు టార్చర్ పెడుతున్నాడు, తిండి తినట్లేదు, అలుగుతారు కదా, బండి కొనట్లేదని అలుగుతారు, బట్టలు కొనట్లేదని అలుగుతారు, పుట్టినరోజు కేక్ కొనలేదని అలుగుతారు, పెసి పెడతారు, ఇబ్బందులు పెడతారు తల్లిదండ్రుల్ని. ఈ ఇబ్బందులన్నీ తల్లిదండ్రులు భరించలేక కొన్ని రోజులు వారిని బెదిరిస్తున్నాడంట. ఆ బాధను భరించలేక తల్లిదండ్రులు శుక్రవారం సిద్దిపేట కార్ షోరూమ్కి వెళ్ళి మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ కొనిస్తామని చెప్పారంటండి. చెప్పగా తనకు నచ్చిన కారు కొనివ్వలేదని జాని మనస్తాపం చెందాడు. వ్యవసాయ బావి వద్దకు వెళ్ళి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేర్పించగా శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి పొందెను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ అబ్బాయి నేరుగా అడుగుతున్నాను, ఈ అబ్బాయి లేడు కానీ ఈ అబ్బాయి లాంటి ఆలోచన కలిగిన యవనస్తులు సమాజంలో మనకు కనిపిస్తారు కదా. జాని లాంటి యువకుడు లాంటి ఆలోచన కలిగిన వారు సమాజంలో యవనస్తులు ఎంతోమంది మనకు కనిపిస్తారు కదా. ఈ నెల జూన్ నెల 1వ తేదీన జరిగిన ఒక సంఘటన, ఒక ఆత్మహత్య. ఈరోజు ఎలాంటి ఆలోచన కలిగిన వారు తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచన కలిగిన బిడ్డలు అందరికీ ఉపయోగపడే మాట, ఒక మంచి మాట నేను చెబుతున్నాను, జాగ్రత్త వినాలి. ఇప్పుడు తల్లిదండ్రులతో వ్యవసాయం చేస్తున్న ఆ బిడ్డకు, ఆ తల్లిదండ్రులకు సంవత్సరానికి కానీ నెలకి కానీ ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తున్నప్పుడు ఇదిగో నీ తల్లిదండ్రుల దగ్గర కోట్లు సంపాదించుకుని ఆదాయం ఉందనుకో, ఒకవేళ నువ్వు అడిగిన రీజన్ఫుల్గా ఉంటుంది. అక్కడ పేపర్లో ఒక మాట రాశారండి, నానా మనకి స్తోమత లేదు అంటే ₹1,00,00,000 1,50,00,000 కారు కొనలేని స్తోమత మన దగ్గర లేదు నానా, అంత స్థాయి మనది కాదు, ఆ రేంజ్ మంది కాదు, ఆ స్థాయి మంది కాదు. మరి BMW కారు ఎందుకు తయారు చేశారు కంపెనీ వారు అంటే, దాన్ని వాడే రేంజ్ వారు ఉంటారు, ఒక సినిమా ఇండస్ట్రీ వారు ఉంటారు, రాజకీయ నాయకులు అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కంపెనీలు రన్ చేసిన వారు ఉంటారు, సాఫ్ట్వేర్ జాబులు చేసేవారు ఉంటారు. అలాంటి వారికి రీచ్ అవుతుంది ఆ కారు, BMW కారు. అంతేగాని వ్యవసాయం పని చేస్తాను, కూలి పనికి వెళ్తాను, తాపి పనికి వెళ్తాను, పెయింటింగ్ పనికి వెళ్తాను, సముద్రం మీదకి వెళ్తాను, నాకు BMW కారు కొనాలంటే ఆ తల్లిదండ్రులు కొనగలరా? రాయల్ ఎన్ఫీల్డ్ బండిని తల్లిదండ్రులు కొనగలరా? 600, 500, ₹1,000 కూలి చేస్తున్న వారు నీకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనివ్వగలరా? నీకు మంచి యొక్క కంపెనీలో నీకు మంచి బిల్డింగ్ కట్టగలరా? అడగాలి కదా. నానా సంవత్సరానికి నీ ఎంత ఆదాయం వస్తుంది నానా, నెలకి ఎంత ఆదాయం వస్తుంది నానా, రోజు కూలి ఎంత నానా, నీ ఎంత ఖర్చు అవుతుంది నానా, కరెంటు బిల్ ఎంత కడుతున్నాము, రేషన్ ఎంత అవుతుంది, మొబైల్స్ బిల్ ఎంత అవుతున్నాయి, కిరాణా సామాన్లకి ఎంత అవుతున్నాయి, మా ఫీజులకి ఎంత అవుతున్నాయి, మీ మందులకి ఎంత అవుతున్నాయి, మనకి మిగిలింది ఎంత, నెల ఆదాయములో మనకి మిగిలింది ఎంత, అవన్నీ పక్కన పెట్టి ఏమీ అడగకుండా నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కావాలి, నాకు ఐఫోన్ కావాలి, నాకు BMW కారు కావాలంటే నీ తల్లిదండ్రి స్థాయి అదేనా? ఇవన్నీ ఆలోచించరు. ఇవే ఆలోచించకుండా బెదిరిస్తారు, తినరు, ఏదో అప్పు చేసో. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, వారి స్థాయికి స్తోమత తగ్గనట్టుగా కొన్ని వస్తువులు బిడ్డలకు అందిస్తారండి. ఒకవేళ అందించలేని పరిస్థితులు ఏం చేస్తారంట, పురుగుల మంది తాగేస్తారు, ట్రైన్ కింద పడిపోతారు, సూసైడ్ చేసేసుకుంటారు. ఇప్పుడు BMW కారులో బాగా తిరుగుతాడు అబ్బాయి, జాన్ అనే అబ్బాయి. అమ్మ నా వైపు చూడాలి. ఈ జాన్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా, పురుగుల మంది తాగేసి చనిపోయాడు కదా. ఇప్పుడు బాగా తిరుగుతాడు BMW కారులో, తిరుగుతాడు కదా. తిరుగుతాడా? నేరుగా అడుగుతున్నాను, తిరుగుతాడా? ఆత్మ వేదన పడే స్థలంలో ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. దేహం నీది కాదు, శరీరం నీది కాదు, నీలో ఉన్న ఆత్మ నీది కాదు. అసలు నీది కాని దాన్ని నువ్వు చంపడానికి నువ్వు ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఈ యొక్క ఏదైనా వస్తువు ఉంటే బాగుంది, ఆ వస్తువు నేను కొన్నాను కనుక దాన్ని పగలగొట్టే అధికారం నాకు ఉంది. ఇది నేను సంపాదించుకోలేదు. ఈ గుండె, ఈ కాళ్ళు, చేతులు, శరీరము, ఈ ఆకారము, ఈ ఆత్మ నేను సంపాదించుకోలేంది నేను నాశనం చేయడం పెట్టి. సంపాదించుకున్నావా? ఫోన్ కొనుక్కున్నావా? 20,000 ఫోన్ కొనుక్కున్నావా? నీకు నచ్చలేదా? వీళ్ళు రోడ్డుని పగలగొట్టే. నీది కనుక, నీ డబ్బు కనుక, మరి నీది కాని ఆత్మ నువ్వెలా చంపేస్తావు? పురుగుల మంది తాగేస్తాను, సూసైడ్ చేసుకుంటాను, ట్రైన్ కింద తలెట్టేస్తాను, ఊరేసేసుకుంటాను, పెట్రోల్ పోసేసుకుంటాను అనడానికి నీకు రైట్స్ ఏంటి? నీ దేహం నీదా?
దేహాన్ని సంపాదించుకున్నావా? కాళ్ళు తయారు చేసుకున్నావా? చేతులు తయారు చేసుకున్నావా? కళ్ళు తయారు చేసుకున్నావా? నీ బాడీలో అవయవాలు ఏమైనా తయారు చేసుకున్నావా? ఏమైనా సంపాదించుకున్నావా? సంపాదించుకోలేదే, తయారు చేసుకోలేదే. మరి ఎందుకు ఆత్మను చంపేస్తావు? ఆత్మను బలవంతంగా ఎందుకు చంపేస్తావు? ఇది కాదు కదా, అది దేవుని ఆత్మ కదా. దేవుడు దానికి ఒక దినాలు, కొన్ని సంవత్సరాలు లిఖితం చేశాడు కదా, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని. నువ్వు మధ్యలో నీ ఆత్మను చంపడానికి నీకు రైట్స్ ఏంటి? రైట్స్ లేవు. తల్లిదండ్రులను ఆలోచించాలి, తల్లిదండ్రుల ఆదాయం ఎంతో ఆలోచించాలి. ఏమి ఆలోచించకుండా గొంతమ్మ కోరికలు కోరుకుంటానంటే అది మంచి పద్ధతి కాదరా నాయన, మంచి పద్ధతి కాదమ్మా. నాకు నెక్లెస్ కావాలి, నాకు డైమండ్ రింగ్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఏం అడక్కండి. ఒకవేళ ఉన్నాయనుకోండి, ఆ స్థాయి మీద అనుకోండి, BMW కార్ ఎట్టి ఫ్లైట్ కొనుక్కు ఇంట్లో పెట్టుకో. ఫ్లైట్ కొనుక్కొని నీ బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యేటట్టుగా తయారు చేసుకో. నీ దగ్గర ఆస్తుంటే, నీ దగ్గర అంతస్తులుంటే, నీకు ఆదాయం ఉంటే చేసుకోలేంది సైకిల్తో అడ్జస్ట్ అయిపో, మోటార్ సైకిల్తో అడ్జస్ట్ అయిపో, కాలు నడకతో అడ్జస్ట్ అయిపో. అంతేగాని గొంతమ్మ కోరికలు మనం కోరడానికి వీలు లేదు. అది మంచి పద్ధతి కాదండి, మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రుల ఆదాయం చూసుకోవాలి. వారు కష్టపడుతున్నారు, ఎండలో కష్టపడుతున్నారు, వాళ్ళలో కష్టపడుతున్నారు, చలిలో కష్టపడుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రమాదములు ఎంతోమంది సముద్రంలో మరణించినా సరే మన మత్స్యకారులు ఏటకు మానేస్తారా? మానరు. ఆటోలో ఎంతో యాక్సిడెంట్లు అవుతాయి. ఆటో డ్రైవర్ ఆటో మానేస్తాడా? మానడు. పెయింటింగ్ పని నుంచి ఎంతోమంది ఆ బిల్డింగ్ నుంచి పడిపోయి చనిపోతారు. ఎప్పుడైనా పెయింటర్ పనికి మానేస్తాడా? మానడు. తాపి పని మేస్తారు, పడిపోయి చనిపోతాడు. ఎప్పుడైనా తాపి వేస్తారు పనికి మానేస్తాడా? ఏంటి, లాంగ్ జర్నీ చేసి జాబ్ చేస్తారు, ఎంతోమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు. మరి ఎప్పుడైనా నీ తండ్రి మానేశాడా? జాబ్ చేయడం మానేశాడా? కూలి పనికి వెళ్ళడం మానేశాడా? వేటకి వెళ్ళడం మానేశాడా? ఎందుకు మానలేదు? నా బిడ్డలు పోషింపబడాలి, నా బిడ్డలు అన్నీ సమకూర్చాలి, నా బిడ్డలు అన్నీ అందించాలి. నా బిడ్డలను ప్రేమిస్తున్నాను కనుక నేను కష్టపడతాను. ఒకవేళ చనిపోయాడా, బ్యాడ్ లక్, చనిపోయాడు, నేను పనికి మానేస్తే నాకు బిడ్డలు పొస్తుంటారు, బిడ్డలకు ఆహారం ఉండదని ఆలోచించి తండ్రులు ఏం చేస్తారంటే ఎంతో కష్టపడతారు. ఆ తండ్రులను మనసును మనం తెలుసుకోవాలి. ఆ కష్టాన్ని మనం తెలుసుకుంటేనే వారే నిజమైన పిల్లలు, వారే జ్ఞానం గల కుమారుడు, తండ్రిని సంతోషపరుస్తాడు. ఇప్పుడు ఈ అబ్బాయి కారు కొన్నారు, కారు అయితే కొనకంట లేరు, కారు కొంటానన్నారు, కానీ BMW కారు కొన్నారు. ఎందుకు కొన్నారంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు కనుక. కారు కొంటానన్నా సరే అబ్బాయి ఏం చేశాడంట, సూసైడ్ చేసుకున్నాడు. ఒకసారి చూడండి పేపర్, మీకు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో రన్ అవుతుంది. నేను ఈరోజే కాఫీ తీసుకున్నాను, షేర్ చేశాను, యవనస్తులకు ఉపయోగపడుతుందని. అర్ధాంతరంగా మీరు చనిపోవడానికి వీలు లేదు, బలవంతంగా చనిపోవడానికి మీకు వీలు లేదు. మరొకసారి చెప్తున్నాను, ఈ శరీరం నీది కాదు, విలువ పెట్టి కొనబడిన వారము గనక మనము బలవంతంగా మన ఆత్మను చంపే అధికారం ఏ మనుషుడికి భూమి మీద లేదు. అది ఏదైతే పెట్టినా ఆయనే దాన్ని చంపే అధికారం ఆయనకి మాత్రం ఉంది, కానీ ఇంకెవ్వరికి అధికారం లేదు. ఒకవేళ బలవంతంగా నా ఆత్మను చంపేస్తాను అంటే నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నేను సూసైడ్ చేసుకుంటాను, పురుగుల మందు తాగేస్తాను, ట్రైన్ కింద తలెట్టేస్తాను, పెట్రోల్ పోసేసుకుంటాను, ఊరు పోసేసుకుంటానంటే నువ్వు స్వర్గానికి వెళ్ళవరా నాయన, నరకానికి పోతావు. యుగాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు మండుతూనే ఉంటావు, కాలుతూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు, పండ్లు కొరుకుతూనే ఉంటావు. అలాంటి ప్లేస్కి వెళ్ళాలని ఇష్టపడితే నీ ఇష్టం, చాయిస్ నీది. కానీ దేవుడు అలా ఇష్టపడట్లేదు. నేను సంతోషంగా ఉంచాలని, ఆనందంగా ఉంచాలని, యుగాలు పరలోకములో ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అట్టి ధన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఇంకొక విషయం చెప్పనా, ఇంత లోకపు తండ్రి కోసం ఇంత మనం మాట్లాడుకున్నాం కదా, వచ్చే వారం పరలోకపు తండ్రి కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా సమయం అవుతుంది కనుక నేను ముగించేస్తున్నాను. వచ్చే వారము మన ఆత్మీయ తండ్రి, శరీరానికి తండ్రి ఉన్నాడు, శరీరానికి తండ్రి ఈ లోకపు తండ్రి, ఆత్మకు కూడా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి కష్టం కూడా మనకి తెలియాలి. ఆ తండ్రి కష్టం ఏంటో మనకు తెలుసుకుంటేనే మనం జ్ఞానం గల కుమారులం అవుతాం. అప్పుడు తండ్రిని ఏం చేస్తాం, సంతోషపరుస్తాం. దేవుడు అట్టి ధన్యత, అట్టి
వారం వచ్చే వారం కూడా దేవుడు మన అందరికీ ఆయుష్ని ఆరోగ్యాలను ఇస్తే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఇస్తే మరొకసారి దేవుని యొక్క కష్టం కూడా పిల్లలుగా మనం అందరం తెలుసుకుందాం. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. దయతో ప్రార్థనలు ఏకీభించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వసృష్టికి కారకుడమైన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభా పిల్లలుగా మేము ఉన్నాం కనుక తండ్రి, తండ్రులను తల్లులను ఎలా చూడాలో ప్రభా కొన్ని మాటలు మాకు నేర్పించు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ లోకములో ప్రభా తండ్రి అనేకమైన పిల్లలు ప్రభా వారికి నచ్చినట్టుగా జీవిస్తూ ప్రభా తల్లిదండ్రులను దుఃఖపరుస్తున్నారు, దూషిస్తున్నారు, అపహాసిస్తున్నారు, హేళన చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అనాథాశ్రయాలకు పంపించేస్తున్నారు తండ్రి. అలాంటి పరిస్థితుల్లో మేము ఉండకూడదు. ఈ మాటలు వింటున్న వారు కూడా ఉండకూడదు ప్రభా. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానం గల కుమారులైతే తండ్రిని సంతోషపరుస్తారనే లేఖనము మా జీవితంలో మీరు నెరవేర్చమని, మీరు మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానమును, వివేకమును, బుద్ధి మాకు దయచేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని మరొకసారి మా కొరకు త్వరలో రానైన మీ ప్రియకుమారుడు అందరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.